ప్రపంచములో ఎక్కడ ఉన్నా స్వయం ప్రతిభతో వెలుగు జాతి మన తెలుగు జాతికి గామా గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ వారి వందనం, అభివందనం. తెలుగు సినీ వినీలాకాశంలో అద్భుత ప్రతిభ గల తారలను, దర్శకులను, నిర్మాతలను, సంగీత కళాకారులను, గాయకులను, గీత రచయితలను గుర్తించి గౌరవ పురస్కారాలతో సత్కరిస్తూ కన్నుల పండుగగా జరుపుకునే వేడుక గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారు నిర్వహించే ఈ గామా అవార్డుల వేదిక. భారతదేశానికి వెలుపల గల్ఫ్ ప్రాంతంలో మన తెలుగువారి మధ్య మొట్టమొదట ఇటువంటి తెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థగా గామా ఒక ప్రత్యేక ఘనత అందుకుంది. అనుభవజ్ఞులు, నిష్ణాతులైన నిపుణులచే జ్యూరీ కమిటీ ఎంపికతో పాటు ఆన్లైన్ ఓటింగ్తో ఆయా విభాగాలలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారి కృషికి ప్రోత్సాహకంగా సత్కరించడం జరుగుతోంది. అలాగే తెలుగు సినీ రంగానికి సుదీర్ఘకాలం సేవలందించిన వారిని ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరిని ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించడం గామా ఆనవాయితీ. ఈ కోవలో ఇంతవరకు శ్రీ బాపు గారు, శ్రీ కె విశ్వనాథ్ గారు, శ్రీ కృష్ణంరాజు గారు వంటి మహానుభావులను సత్కరించడం జరిగింది. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన విషయం మనందరికీ విదితమే. అటువంటి అద్భుత చిత్రానికి దశాబ్దపు మూవీ అవార్డును ఇవ్వడం జరిగింది. ఆ చిత్ర నటీనటులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, దగ్గుబాటి రానా గారు, తమ్మన్న గారు, దర్శక నిర్మాతలు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆలియా భట్ నటించిన అద్భుత విజయాన్ని ఆస్కార్ అవార్డు అందుకున్న RRR చిత్రానికి గాను దశాబ్దపు చిత్రంగా ప్రశంసాపూర్వక అవార్డును మన గామా వేడుకకు హాజరైన నిర్మాత డివివి దానయ్య గారు అందుకున్నారు. వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న ఎందరో పారిశ్రామికవేత్తలకు కూడా గామా వేదిక పైన అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. గత సంవత్సరం గామా అవార్డ్స్లో వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్న ఎందరో పారిశ్రామికవేత్తలకు గామా వేదిక పైన ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా గుర్తించి ద గామా ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడం జరిగింది, ఇకపై జరుగుతోంది.
గామా అవార్డులు అందుకోవడానికి వచ్చే తెలుగువారికి ఎప్పుడో భారతదేశపు ఎల్లలు దాటి సముద్రాలు దాటి వచ్చి దుబాయ్లో స్థిరపడిన మన తెలుగువారి మధ్య ఓ సరికొత్త అనుభూతికై ఆకర్షణీయమైన ఈ దుబాయ్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుగా సుమారు 90 మంది ప్రముఖులు మరియు 10,000కు పైగా ప్రత్యక్షంగా హాజరయ్యే దేశ విదేశ ప్రేక్షకుల మధ్య జరిగే ఈ సంరంభం ఓ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తోంది. యుఏఈలో నివసించే తెలుగువారిని అలరించేలా, ఆనందపరిచేలా, తమ అభిమాన సినీ నటులని, టెక్నీషియన్స్ని ప్రత్యక్షంగా చూసేలా, కలిసేలా ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నారు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ వారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు, సంగీత దర్శకులు, గాయకులు, హాస్య నటులు మరియు నృత్యకారులతో అత్యద్భుతమైన ప్రదర్శనలు ఆహ్లాదకరంగా జరుగుతాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న గామా ఇప్పటి వరకు 4 ఎడిషన్స్ విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు 5వ ఎడిషన్ని అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధమయ్యింది. జూన్ 7, 2025న దుబాయ్ షార్జాలో నిర్వహించే ఈ గామా ఉత్సవానికి యుఏఈలో ఉన్న మన తెలుగువారందరికీ ఇదే మా ఆహ్వానం. సకుటుంబ సమేతంగా రండి, గామా అవార్డ్స్ని చూడండి, ఆస్వాదించండి, ఆనందించండి.